వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మ్యాచ్ అయితే మామూలుగా ఉండదు అసలు. మ్యాచ్ ఎలాగైనా బియా కొట్టేస్తాను, ఖచ్చితంగా కొడతాను చూడండి. దిగి దగ్గర మనకైతే GT6 అరే EMP కూడా దొరికింది. అయితే ఇంకా మ్యాచ్ వన్నే కాన్సిలేట్ చేస్తున్నాను. దీని న్యూస్ ఏంటో చెప్పండి అయ్యా, దీని గురించి నాకు ఏం అర్థం కావట్లేదు. మామూలుగా అయితే దాన్ని వేసి నేను చచ్చిపోతాను, ఎనిమిస్ వస్తే ఏం అర్థం కావట్లేదండి అసలు. ఓకే నైస్, రెండు కాంబినేషన్ అదిరిపోద్ది. MP40 దొరికితే మామూలుగా ఉండదు. డ్రాప్ వేసుకున్నా, రెండు ఎనిమిస్ ఉన్నారేమో చెక్ చేసుకున్నామా, ఒకసారి వస్తారు కాల్చి లేదా డ్రాప్లో ఏమని చూద్దాం. ఏడబ్ల్యూఎం మనం వాడలేం, కానీ ఎవరిని ఎత్తుంటారో మరి చేద్దాం. ఓకే, ఆ నుంచి చూస్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము. బాక్సింగ్ జిమ్ ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు అయిపోయాడు, మన చేతిలో చిక్కాడు. ఏకే భలే పడుతుందండి ఒక్కోసారి. టీమ్మేట్ ఎవరిని వస్తాడని చూద్దాం. ఈ సైడ్ నుంచి వచ్చాడు, మనం ఈ సైడ్ నుంచి చూద్దాం ఇంకెవరైనా వస్తారేమో. వాటర్ చేతిలో MP40 డ్రాగ్ బాగా పడుతుంది, కానీ మందే దెబ్బ. ఇవ్వండి దెబ్బ పడింది అక్కడ ఆవిడకి. మెడికెట్ వేసుకొని ఇల్లు ఇంకెవరైనా వచ్చి కొట్టేద్దాం. అరే ఎవరో దిగినట్టు అనిపించింది, మార్క్ అయితే వచ్చింది. అరే జంప్ బటన్ యూస్ అవ్వట్లేదేంటి బ్రో? జంప్ యూస్ అవ్వట్లేదు. సరే బయట అయిపోతాం. ఇంకొక మార్క్ కూడా వచ్చింది. ఎక్కడ మార్క్ వచ్చింది కనబడటం లేదు. లోపల లేడు. పారాషూట్ కనబడిందా మీకు? దిగాడు అక్కడ, లాగుతున్నట్టున్నాడు. పడ్డాడు. టైం చేసుకొని ఇలా కొట్టాలి. ఇలా కొట్టాలి. డ్రాగ్ కూడా నార్మల్ డ్యామేజ్. వీళ్ళైతే ఎట్టాడు అని ఇచ్చింది, కానీ నార్మల్ కింద లూట్ చేసుకొని ఉన్నాడు. ఇంకొకడు ఉన్నాడు. వాడికి ఎలాగైనా హెడ్షాట్ ఇవ్వాలి. అక్కడే వాడు ఆడుతున్నాడు. ఒక రైట్ పడుతుందా మాస్టర్ అయినా పడింది. గ్రైండ్ డ్యామేజ్. లాగ్ హెడ్ లాగ్. అరే ఊకంగ్ మామా వద్దు పెళ్ళైతే వచ్చింది. ఈ మెడికెట్ వేసుకొని వాడికి హెడ్షాట్ వేయాల్సిందే. ఈరోజు హెడ్షాట్. కార్ తీసాడు. కార్ పలుచు సగం డ్యామేజ్. కార్ ఫుల్ డ్యామేజ్ వెళ్ళిపోయింది. పర్లేదు, అంతే. బాగుంది బాబా. అక్కడ పడింటే హైలైట్ అయ్యింది నాకు. నెంబర్ 4 కూడా ఉన్నాడు. కిల్చర్ ఏమైనా చేయగలుగుతాడా? మనకే వస్తుంది. కనవలేదు. ఎక్కడికి వెళ్ళాడు? చిక్కట్లేదే. నాకు దొరుకుతాడా? 4 దొరుకుతాడా? చిక్కాడు. గ్లోవాల్ వేసి తిరిగాడు. అది గ్లోవాల్ ఎగిపోయినా దొరికిపోవాడు కదా స్వామి. అనవసరంగా చిక్కాడు నాకు. వీడికి హెడ్షాట్ పడాలి ఎలాగైనా. హెడ్షాట్ గిల్ కొడతాను, నారం గిల్ కొడతాను. హెడ్షాట్ కొడతాను, నారం. 4 వచ్చేసాడు. కిల్ పోతుందా? అది పడింది నాకు. అది ఫుల్కి లూట్ ఏరుకుందమ్మా. మెయిన్ నుంచి కొడతాడే ఫార్మ్ టబేలో నుంచి. ఎక్కడ కనబట్టడం లేదా లూజన్? అది కూడా మ్యాప్లో చూపించలేదు ఫైరింగ్. గ్లోవాల్ అయితే పడుతున్నాయి. సరిపడదాం. ఎవరు మీట్ అవ్వలేదు. ఈ మ్యాచ్ బియా కొట్టేదాకా ఆగను. ఒక గ్లోవాల్ వేసుకున్నాం. ఇక్కడ 30 లాంచర్ వాడికి పడింది. అబ్బా ఇంకొక లాంచర్ వాడు మిస్ అయిపోయాడు. నాకు కిల్ చేసుకున్నాం పోయి. వాళ్ళ టీమ్మేట్ వెళ్ళాడు. మిస్ అయింది.
చూద్దాం. వద్దు మనకి. అరే అరే సైలెన్సర్ వెళ్తాగా. సైలెన్సరే మనకి, సైలెన్సరే కావాలి. సైలెన్సర్ దొరికింది. ఆడైతే ఫుల్కి పడదాం. మార్క్ అయితే వస్తుంది. పైన కింద పైన. అరే ఇటు దారి లేదు. సైలెన్నే ఓటిస్తే ఇంటికి లోపల ఉన్నాడు. తప్పించుకోవాలి. రెడ్ డాట్ పడిందిరా. మంచి నాకు ప్యాక్ చేస్తున్నాడు. టీం కూడా వస్తాడా? అరే బ్రో రా బ్రో, అన్ బ్రో రా బ్రో. గ్లోవాలి బ్రో గ్లోవాలి. అబ్బా గ్లో చేస్తాడు సార్. అయితే ఏను చేసుకున్నాను. నాకు వెళ్తే ఇంకైతే కొట్టేస్తాడు అనిపిస్తుంది. నాకైతే వెళ్ళలే. ఆడికి మన టీం అవుతుంది. మనం తిప్పుకుని వెళ్ళిపోవడం ఒకసారి. ఖచ్చితంగా ఇక్కడ ఎవరైనా ఉంటారనిపిస్తుంది. ఉన్నాడు. ఈ జంప్ షాట్. ఓకే రెడ్ నెంబర్స్ ఇదైతే వచ్చేస్తుంది. పైన అయితే ఉన్నాడు. మనకైతే మూమెంట్ చూపించలేదు వాడు పైన నుంచి కరెక్ట్గా. ఇవాళ కొడదాం అనిపిస్తుంది. వేసావా? హెడ్ ఇట్లా పక్కనే ముచ్చి వెళ్ళిపోయాడు కదా. బాల్ కాస్తాం. పైన వాళ్ళు కొట్టుకుంటారు లేకుండా. ఏదో అనుకుంటున్నాడు. మనోడి దగ్గర అయితే ఎనిమిది ఉన్నాడు. కొట్టేసినట్టున్నాడు. ఇక్కడైతే లేదు. లీడ్ బాక్స్ ఉంది. అక్కడైతే ఒకటి వెళ్తున్నాడు. అది మనం పట్టించుకోవాలి. ఇక్కడైతే ఫైట్ జరుగుతుంది. కిల్ వస్తుంది క్రాస్ ఫైర్. ఇద్దరైతే ఉన్నారు. ఒకరికి హెడ్ షాట్ నాకు గ్లూవాల్ వేసారు. గ్లూవాల్ రాద్దాం. పడిపోయిందా? వెళ్ళిపోయారు. చుట్టూ నాకు వదిలింది. మన తప్పు గమ్మగా పోతున్నాడు. మనం ఇప్పుడు గెలుపుతున్నాడు. ఆడికి 2 దెబ్బలు ఇస్తే ఆగుతాడు. అయితే వదలకూడదు. వేస్ట్ ఇట్లా పడుతుంది. అయినా పడుతుంది. వాడికి ఒక 2 దెబ్బలు ఇస్తే పట్టదు. మిస్ అయింది. సిట్. అలాగైనా వాడిని కొట్టాలి. వాడిని కొట్టకపోతే కష్టం. బాగా ఇక్కడి నుంచి పడుతుంది. లాభం వేసుకున్నా ఒకటే. అదే మనోడు వెళ్తున్నాడంటే వాడు బయట అటు సైడ్ వస్తాడు అనిపిస్తుంది. ఎప్పుడు పడింది. ఎవరు బ్రో ఇట్లా మరీ అలాగా ఆడతాడా? అంత వాపునేయకూడదు బ్రో. మరి అంత వాపునేయకూడదు. అంత వాపునిస్తే ఇలా వేస్తాం. ఏం చేసుకున్నాం. అక్కడైతే ఎనిమిది ఉన్నాడు. లాంగ్లో నుంచి మార్క్ అయితే కనబడుతుంది. అసలు ఆడికి ఇద్దాం ఒకటి. లాంగ్లో అయితే కనబడుతుంది మనవాడి దగ్గర. అది ఎక్కున్నాడు. 30 పడింది అంతే. గ్లోల్ బ్రేక్ చేద్దామా? మనమే జోన్కి వెళ్దామా? మనమే వెళ్దాం కానీ జోన్కి. ఆడంతా ఆడికి ఎలాగైనా హెడ్ షాట్ బుర్ర వాడైపోవాలి ఆడికి. మన వాళ్ళకి మార్క్ అయితే వస్తుంది. కొట్టినట్టే ఉన్నాడు. ఏడు కనబట్టం లేదా? ఏడు మావా ఎలా వెళ్ళాడు వీడు? అది ఇక బ్రిడ్జ్ మీద అయితే వెళ్తున్నాడు. ఒక డ్రాగ్ షాట్ లాగా. డ్రాగ్ అయితే మళ్ళీ ఇట్లా వేస్తాడు. డ్రాగ్ అయితే పర్లేదు. అరే ఆటోలో వెళ్తున్నాడు. ఎక్కించుకొని వెళ్తాడేమో. లేదు వాడి నుండి ఈడ వేస్తాడు. తప్పించుకున్నారా? ఇప్పుడు ఎలాగా?
ఇవ్వాలి కొత్తాను గ్లూ వాల్ ఇందాక మనం కొట్టాం వాడు గ్లూ వాల్ వేసాడు అంతే జరుగుతూ ఉంటుంది. బా భయంకరంగా డ్యామేజ్ ఇస్తున్నాడా ఇక్కడ జోన్లో ఉన్నాడు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అయినా కూడా మనం దొరకము. వెళ్ళిపోతాడు బ్రిడ్జ్ మీద కార్కి అయితే వెళ్ళిపోయినట్టు ప్లేన్లోనే వెళ్ళిపోదు అక్కడి నుంచి గ్లోవాలి ఎక్కడి నుంచి కొడతాడు పైన ఉన్నాడు దొరకట్లేదు మనకి ఏం దొరకటం లేదు. నుంచి అయితే ఫుల్గా మార్క్స్ అయితే వస్తున్నాయి. మెడికెట్లు అంటే ఇచ్చుకున్నా మెడికెట్ అయితే దొరికింది. కొడదామా ఎక్కడ తలంలో చూపిస్తా కదా అసలు కనబడ్డాడు మిస్ అయింది. ఓకే అటాక్ వెళ్ళే కదా ఇక్కడైతే ఉన్నట్టున్నారు అవైతే మనకి దొరకట్లేదు. పైన అయితే ఉన్నారు పైన అయితే ఉన్నాడు వాడికి అలా కాదు. షిట్ మ్యాన్ పడిపోయింది స్ట్రేట్కి వెళ్ళి చిక్కిపోయాం వాడికి. లేకపోతే మంచిగా అలా కొట్టిండొచ్చు వాడికి కూడా బొర్రకి ఇచ్చిండొచ్చు. మనవాడికి గ్రానైట్ వేస్తున్నాడు. డ్యామేజ్ బ్రో ఇక్కడికైతే ఫీల్ చేస్తున్నాడు జోన్ అడ్వాంటేజ్. పైన మన వాళ్ళు కొడతారా లేదా వాడిని కొడితే నాకు హ్యాపీ బ్రో హ్యాపీ వాడిని కొడితే నాకు హ్యాపీ అంతే కొట్టాడు కాబట్టి. మిస్ అయింది. నెంబర్ 4 కొడతాడా 1 కొడతాడా 4 కొడతాడా 1 కొడతాడా ఎక్కడ అరే మన వాళ్ళతో ఆడుకుంటున్నారు కదా వేసాడు. అరే డ్రా కనిపెట్టుకుని కొట్టలేదు మా కొట్టేసాడు. 2v2 బాయ్స్. మన వాళ్ళు అయితే ఇద్దరు హీల్ చేసుకుంటున్నారు. 2v2 ఎక్కున్నారు ఎక్కడున్నారు ఇద్దరు. మన వాళ్ళకైతే తెలియటం లేదు లొకేషన్ అయితే వేయలేదు. 1 బ్రదర్ అయితే ఎస్పీడీ వై ఉంది దొరికాడు. హెడ్ షాట్ కొడతాడా లేదా 1 బ్రో హెడ్ షాట్ కొడతాడా లేదా హెడ్ షాట్ కొడతాడా బా లిటరలీ 1 HP కేసు మనకి మనవాడికైతే లిటరలీ 1 HP. నేనైతే అయిపోయాడు రీలోడ్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరు టీం అనుకుంటా పడ్డది నాకు హారిజన్లు అయితే వేసుకున్నాడు. మనమైతే ఇచ్చి పడేసి అతనికి ఇంకా 1v2 మనం నాకు డబుల్ వెక్టర్ అయ్యే మా గ్లోవల్ అయ్యి వేసాడు బ్యాక్ పడింది. అతను మనోడు హీల్ చేసుకుంటాడు ఈ లోపల. అతను ఎక్కడ కూడా చూద్దాం లొకేషన్. అతనైతే గ్రెనేడ్ ఫ్లాష్ ఫ్రీజ్ అయితే వేసాడు. మనోడు కొడతాడా లేదా డబుల్ వెక్టర్ స్ట్రగల్ పడ్డది బోయా బోల్తే గాయస్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా.